సో నా లాస్ట్ వీడియోలో ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో అది ఓపెన్లో ఉండే. సో ప్రజెంట్ ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్ ఏమైందంటే -922. కాకపోతే నేను దీనికి పెట్టిన స్టాప్ లాస్ ఏమో 1200కి స్టాప్ లాస్ పెట్టిన. కాకపోతే మార్నింగ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల 922కి ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ క్లోజ్ అయిపోయింది అండ్ మార్జిన్ కాల్ ఇష్యూ కూడా వచ్చింది బేసిక్గా. సో దాని తర్వాత ఇక్కడ ఏదో ప్రాఫిట్ కనబడుతుందో ఇది ఎట్లా వచ్చిందనేది చూద్దాం. నా సజెషన్ అయితే నాగ్డ్ బయింగ్కి వెళ్ళకండి. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది చెప్తా. మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ, ఇది 21,614. ఈ 24,614 అనేది డే క్యాండిల్లోకి వెళ్దా ఇక్కడ ఆల్మోస్ట్ సపోర్ట్ చూడండి ఇట్లుందా. ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు నేను క్రాస్ ఓవర్ పెడతా, ఇది చూడండి ఈ పర్టికులర్ రేంజ్ అనే సపోర్ట్లో కనిపిస్తుంది కదా. సో బేసిక్గా ఇక్కడ మనకి డే క్యాండిల్లో ఏమైంది, ఇట్లా సేమ్ టైం ఇది ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కొంచెం రిస్క్ తీసుకొని బయింగ్ చేసినాం. సో ఇక్కడ ఒక 50 pounds క్యాప్చర్ అయింది. సో బై చేసింది 132 ప్రీమియం అండ్ సెల్ చేసింది 183 ప్రీమియం. సో 50 pounds క్యాప్చర్ అయ్యి 38. ఇక్కడ మనకి ఏదైతే లాస్ వచ్చిందో ఇంతకుముందు స్ట్రాటజీలో ఇక్కడ. సో నా సజెషన్ నాగ్డ్ బయింగ్కి వెళ్ళకండి. ఇది ఏదో ఉన్నట్టుండి సడన్గా తీసుకున్నా కాబట్టి ఇది హిట్ అయింది, ప్రాఫిట్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడి నుంచి ఒకటి కింద పడిపోయింది అనుకో, ఐ మీన్ 600 ఓపెన్ అయిందన్న కదా, అక్కడి నుంచి పడిపోయి 500 వెళ్ళిపోయింది అనుకో ఇమ్మీడియట్గా ఇన్స్టాన్స్లోనే. సో ఇక్కడ 3000 అయితే మనకు పాజిటివ్ అనిపిస్తుందో అది నెగిటివ్ కూడా అనిపిస్తుంది. సో హై రిస్క్. సో సింపుల్గా స్ట్రాటజీకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ ఏముంది మ్యాక్సిమం లాస్ నాకు ఎంత వచ్చింది -922. అది కూడా ఏంటిది నిన్న ఇవాళ కలిపితే నాకు వచ్చిన లాస్ 922. సో స్ట్రాటజీ సెల్లింగ్లో అడ్వాంటేజ్ అది. సో నా ప్రిఫరెన్స్ ఆల్వేస్ సెల్లింగ్కి వెళ్ళండి. సో సెల్లింగ్లో ఎట్లా ఏంటిది ఏం చేయాలి అనుకునేది ఏం చేయొచ్చు అని అంటే నేను ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోయినా కూడా దాంట్లో ఏదో ఒక కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది స్ప్రెడ్ తీసుకున్నా, ఈ స్ప్రెడ్ అంటే ఏంటిది అనేది నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. లేదు ఇప్పుడు చెప్పానంటే ఇక్కడ ఎంత ఉంది, ఇప్పుడు ఈ పైన ఇది 80,400 PE అని కనిపిస్తుంది కదా ఇది. సో ఇక్కడ ఎంత ఉంది 80,700 PE. సో ఈ 80,700 PE సెల్ చేసిన. PE సెల్ అని అంటే కాల్ బై చేసినట్టు. సో ఈ 80,700 పైనే మార్కెట్ ఉంటుంది అని చెప్పి పెట్టిన. కాకపోతే అట్ ద సేమ్ టైం ఏమైంది, మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది 80,700 నేను అనుకుంటే ఓపెన్ అయింది 80,616. అక్కడ నుంచి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ పైకి వెళ్ళింది, ఏదో ఒకటి అయింది. మొత్తానికి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే కిందికి వచ్చింది కదా. కిందికి వచ్చిందంటే మనకి ఏదో కొంత నెగిటివ్ పోతుంది కదా. సో ఇక్కడ నేను పెట్టిన నెగిటివ్ ఎంత -1200కి, -1200 కంటే ఎక్కువ నేను లాస్ తీసుకోలేను అని పెట్టిన. సో -922లో ఎగ్జిక్యూట్ అయింది. సో ఇట్లా సింపుల్ స్ట్రాటజీస్. లాస్ చాలా మినిమం ఉంటుంది, ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బయింగ్తో కంపేర్ చేస్తే సెల్లింగ్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.